లివర్ క్యాన్సర్ అని మనం అనేటప్పుడు దాని అర్థం ఏంటంటే మన లివర్లోనే ఉద్భవించింది, లివర్లోనే తయారయ్యే క్యాన్సర్స్ అనమాట. ఇవి కామన్లీ 2 వెరైటీస్ ఏంటంటే లివర్లో ఉండే క్యాన్సర్స్ మనకి హెప్టోసెల్యులర్ కార్సినోమా, అదేమో ఆల్మోస్ట్ ఒక 70-80% లివర్లో ఉండే మెయిన్ సెల్స్ హెపటోసైట్స్ అని లివర్ ఫంక్షన్ సెల్స్ హెపటోసైట్స్ నుంచి వచ్చే క్యాన్సర్ని హెపటోసెల్యులర్ కార్సినోమా అంటాము. ఇది కాకుండా లివర్లో ఉండే బైల్ డక్ట్స్ అంటే లివర్ నుండే ఆ పిత్తాశయం బైల్ డక్ట్ అని ట్యూబ్స్ ఉంటాయి, ఆ ట్యూబ్స్ నుంచి వచ్చే క్యాన్సర్ని ఇంట్రాహెపాటిక్ కొలాంజియోకార్సినోమా అంటాం అనమాట. సో మనకి లివర్ క్యాన్సర్ అన్నప్పుడు కామన్లీ ఈ 2 క్యాన్సర్స్ హెపటోసెల్యులర్ కార్సినోమా అండ్ ఇంట్రాహెపాటిక్ కొలాంజియోకార్సినోమా గురించి మాట్లాడతాము. ఇది కాకుండా మన లివర్లో రకరకాల గడ్డలు రావచ్చు, మనకి హిమాంజియోమాస్, అడినోమాస్, ఫైబ్రోనోడ్యులర్ హైపర్ప్లేసియా ఇలాంటివి కూడా చాలా గడ్డలు రావచ్చు, కానీ ఇవి క్యాన్సర్ లాంటివి కాదు. ఇంకో కామన్ కాజ్ ఆఫ్ లివర్ క్యాన్సర్ ఏంటంటే సెకండరీ లివర్ క్యాన్సర్. అంటే లివర్లో క్యాన్సర్ రాదు కానీ ఎక్కడి నుంచో బాడీలో వేరే పార్ట్లో ఉద్భవించి క్యాన్సర్ లివర్కి స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదేంటంటే మనకి స్టమక్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రెటిక్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, బాడీలో కడుపులో ఎక్కడన్నా క్యాన్సర్ వచ్చి అది అడ్వాన్స్ స్టేజ్ అయినప్పుడు అది లివర్లోకి స్ప్రెడ్ అవుతుంది. కానీ దీన్ని మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్ లేకపోతే సెకండరీ లివర్ క్యాన్సర్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఏంటంటే ఒకటేమో ఎర్లీ లివర్ క్యాన్సర్. ఎర్లీ లివర్ క్యాన్సర్ అంటే ట్యూమర్ యూజువలీ ఒక 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండి చుట్టుపక్కల ఉండే మెయిన్ రక్తనాళాలని వాటిని ఏమి చుట్టుకోకపోతే ఎర్లీ లివర్ క్యాన్సర్. అది జనరల్లీ సర్జరీతోనే ట్రీట్ అయిపోతుంది అనమాట. లోకలీ అడ్వాన్స్ లివర్ క్యాన్సర్ అంటే లివర్ క్యాన్సర్ లివర్కే పరిమితమైంది, కానీ చుట్టుపక్కల ఉండే నరాలని, డయాఫ్రమ్ని, చుట్టుపక్కల ఉండే పేగుల్ని అలా అతుక్కున్నప్పుడు దాన్ని లోకలీ అడ్వాన్స్ లివర్ క్యాన్సర్ అంటారు. ఇది పేషెంట్ వయసు బట్టి, లివర్ ఫంక్షన్స్ బట్టి, జనరల్ కండిషన్ బట్టి కొంతమందిలో సర్జరీ చేసి మేజర్ సర్జరీ చేసి తీసేయచ్చు, కొంతమందికి కొంచెము మన వేరే ట్రీట్మెంట్స్ లైక్ ట్రాన్స్ ఆర్టీరియల్ కీమోఎంబలైజేషన్ కానీ, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ ఇలాంటి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు. మూడోదేమో అడ్వాన్స్ లివర్ క్యాన్సర్. అంటే లివర్ క్యాన్సర్ లివర్కి బియాండ్ ఊపిరితిత్తుల్లోకి, బోన్స్లోకి, కడుపులో ఉండే వేరే చోట్లకి స్ప్రెడ్ అయితే దాన్ని అడ్వాన్స్ లివర్ క్యాన్సర్ అంటారు. ఈ పేషెంట్స్కి అఫ్కోర్స్ టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్టి అది హెప్టోసెల్యులర్ కార్సినోమా కానీ ఆర్ మన ఇంట్రాహెపాటిక్ కొలాంజియోకార్సినోమా, దాన్ని బట్టి ఇంట్రాహెపాటిక్ కొలాంజియోకార్సినోమా అయితే కీమోథెరపీ ఇస్తాం. హెప్టోసెల్యులర్ కార్సినోమా అయితే మనకి దానికోసం టార్గెటెడ్ థెరపీస్ అని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఓన్లీ లివర్లో ఉండే ట్యూమర్ని టార్గెట్ చేసి బాడీలో ఇంకెక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా అలాంటి టార్గెటెడ్ థెరపీస్ అవి ఇస్తాము. లివర్ క్యాన్సర్ ఎవరిలో వస్తుంది? సో మనకి లివర్ క్యాన్సర్ అనేది మనం మాట్లాడుతుంటే దాన్ని మోస్ట్ ఆఫ్ ద టైం వి రెఫర్ టు హెపటోసెల్యులర్ కార్సినోమా అని. లివర్లో ఉండే హెపటోసైట్స్ నుంచి వచ్చే ప్రైమరీ లివర్ క్యాన్సర్. ఈ ప్రైమరీ లివర్ క్యాన్సర్ అనేది లివర్ డిజీజ్ అంటే ఆల్రెడీ అండర్లైన్ లివర్ చెడిపోయిన వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడు 100 మందికి లివర్ క్యాన్సర్ వచ్చిందంటే దానిలో 90 మందికి ఆల్రెడీ అండర్లైన్ లివర్ చెడిపోయిన ఉన్న వాళ్ళకి లివర్ క్యాన్సర్ వస్తుంది. అది ఎలాంటి లివర్ డిజీజ్? డ్రింక్స్ వల్ల లివర్ చెడిపోవడం కానీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వల్ల లివర్ చెడిపోవడం కానీ, నాష్ అంటే లివర్లో కొవ్వు ఎక్కువ చేరి ఫ్యాటీ లివర్ లాగా వచ్చి దానివల్ల లివర్ చెడిపోయిన వాళ్ళకి కానీ, ఇలా లివర్ రకరకాల కారణాలుగా ఇంకా వేరే కారణాలు హీమోక్రోమటోసిస్, విల్సన్స్, పుట్టుకతో వచ్చే చిన్న వయసులో వచ్చే టైరోసినీమియా, మెటబాలిక్ డిజార్డర్స్ అలాంటి వేరే ప్రాబ్లమ్స్లో. బట్ కామన్లీ మనకి ఈ 3 సారాయము, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ ఫ్యాటీ లివర్ వీటి నుంచి వచ్చే లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఈ లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ డిజీజెస్ ఉన్నోళ్ళు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ కానీ, ఫ్యాటీ లివర్, నాష్ లివర్ సిరోసిస్ కానీ ఇలాంటి ఉన్నోళ్ళు, ప్లస్ ఏదైనా వేరే రకమైన లివర్ డిజీజ్ ఉన్నో తెలిసిన వాళ్ళకి మనము 6 నెలలకు ఒకసారి ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనే ఒక టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ లేకపోతే సమ్ టైమ్స్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి టెస్టులు చేసి లివర్ క్యాన్సర్ ఉందా లేదా రెగ్యులర్ స్క్రీనింగ్ చేయాలన్నమాట. ప్రతి లివర్ చెడిపోయిన పేషెంట్కి ఇలా రెగ్యులర్ స్క్రీనింగ్ చేయడం వలన మనము ఎర్లీ స్టేజ్లోనే లివర్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసి ట్రీట్ చేయగలుగుతాం. సిమ్టమ్స్ యూజువలీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, క్యూరబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమీ ఉండవు. అంటే పేషెంట్కి సమ్ టైమ్స్ హెపటోసెల్యులర్ కార్సినోమా వాళ్ళకి జ్వరం రావచ్చు, కానీ ఆ జ్వరానికి వాళ్ళు ఏదో రకరకాల టైఫాయిడ్, మలేరియా అని రకరకాల చెకప్లు చేసుకుంటే అలా డిలే చేయొచ్చు అనమాట. బట్ ఈ ఫీవర్ తప్ప ఎర్లీ క్యాన్సర్స్కి ఎక్కువ మనకి సిమ్టమ్స్ ఏమి ఉండవు అనమాట. అందుకోసమే
ఆల్రెడీ లివర్ డిజీజ్, ఆల్కహాల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, నాష్ కానీ వేరే కారణాలు, హైమోక్రోమటోసిస్, విల్సన్స్, ఆటోఇమ్యూన్, ఇలా అండర్లయింగ్ లివర్ డిజీజ్ ఉన్నోళ్ళు ఎప్పుడన్నా మనము రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి 6 నెలలకు ఒకసారి లివర్ క్యాన్సర్ గురించి. ఎందుకంటే ఎర్లీ లివర్ క్యాన్సర్లో సిమ్టమ్స్ ఉండవు. ఈ లివర్ క్యాన్సర్ సంబంధించిన సిమ్టమ్స్ ఎలా అంటే గడ్డ చాలా పెద్దదైపోయి రైట్ సైడ్ కడుపులో నొప్పి రావడము, ఆకలి తగ్గిపోవడము, వెయిట్ తగ్గిపోవడము, జాండిస్ రావడము, కడుపులో నీళ్లు రావడము, దెన్ కాళ్ళలో వాపులు రావడము, పేషెంట్ క్షీణించిపోవడము, ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరటము, ఇలాంటివన్నీ రావచ్చు. కానీ ఇవన్నీ అడ్వాన్స్ లివర్ క్యాన్సర్ సిమ్టమ్స్ అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎర్లీ లివర్ క్యాన్సర్కి పెద్ద సిమ్టమ్స్ ఉండవు. మనకి ఆల్రెడీ లివర్ చెడిపోయిన వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేసుకోవడం వల్లనే ఇది ఎర్లీ స్టేజ్లో బయటపడుతుంది. మనం సిమ్టమ్స్ వరకు ఆగామంటే అన్నీ అడ్వాన్స్ స్టేజ్లోనే ఉంటాయి. సో ఒకసారి లివర్ క్యాన్సర్ వచ్చాక దానివల్ల పరిణామాలు ఒకటేమో మనం ఆ క్యాన్సర్ పెద్దగా అయ్యేటప్పటికి అది వేరే చోటకి స్ప్రెడ్ అయ్యి ఊపిరితిత్తులకి, బోన్స్కి అంతా స్ప్రెడ్ అయ్యి పేషెంట్ ఓవర్ పీరియడ్ టైం చనిపోవచ్చు. ఇంకోటేమో నేను ఇందాక చెప్పినట్టు మన లివర్ క్యాన్సర్ అనేది చాలామంది అండర్లయింగ్ లివర్ చెడిపోయిన వాళ్ళల్లో వస్తుంది. సో ఈ చెడిపోయిన వాళ్ళలో లివర్ క్యాన్సర్ రావడం వలన ఆల్రెడీ లివర్ చెడిపోయి ఆ లివర్ ఫంక్షన్ పువర్గా ఉండి దానివల్ల కడుపులో నీళ్లు, కాళ్ళలో వాపులు, కామర్లు, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి మత్తుగా ఉన్న పేషెంట్స్కి ఈ లివర్ క్యాన్సర్ రావడంతో ట్రీట్మెంట్ ఇంకా కాంప్లికేట్ అయిపోయి లివర్ ఫంక్షన్స్ ఇంకా ఫర్దర్ డిటరేట్ అవుతాయి అన్నమాట. సో మెయిన్లీ కాంప్లికేషన్స్ ఆఫ్ లివర్ క్యాన్సర్ ఎనీ క్యాన్సర్ లాగే మనం ట్రీట్ చేయకపోతే అది అడ్వాన్స్ స్టేజ్గా వెళ్ళి పేషెంట్ చనిపోతారు. మనకి లివర్ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం సిమ్టమ్స్ రావు. మన లివర్ క్యాన్సర్ యూజువలీ అల్ట్రాసౌండ్లో లేకపోతే బ్లడ్ టెస్ట్ ఆల్ఫా ఫీటోప్రోటీన్ అండ్ పివ్కా, PIVKA, పివ్కా, ఈ 2 బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. సో ఇద్దరు అల్ట్రాసౌండ్లో గడ్డ తెలుస్తుంది, లేకపోతే ఒక లివర్ చెడిపోయిన పేషెంట్లో ఫాలోఅప్లో చేస్తున్నప్పుడు ఆల్ఫా ఫీటోప్రోటీన్ కానీ పివ్కా లెవెల్స్ కానీ పెరుగుంటే మనకి తెలుస్తుంది అనమాట. ఒకసారి డయాగ్నోస్ అయిపోయినాక మనకి ఈ లివర్ క్యాన్సర్లో యూజువలీ బయాప్సీ చేయకూడదు. ఎందుకంటే మనకి సిటీ స్కాన్, MRIలో మనకి క్లాసికల్ ఫీచర్స్ అంటే ఒకసారి మన అల్ట్రాసౌండ్లో ఏ ఆల్ఫా ఫీటోప్రోటీన్లో లివర్ క్యాన్సర్ సస్పెషన్ ఉందంటే వాళ్ళకి ట్రిపుల్ ఫేజ్ సిటీ స్కాన్, ఇది కూడా స్పెషలైజ్ సిటీ స్కాన్ సెంటర్స్లో ట్రిపుల్ ఫేజ్ సిటీ స్కాన్ అండ్ ట్రిపుల్ ఫేజ్ MRI అని స్పెషల్ టెస్ట్స్ ఉంటాయి. వీటి ద్వారా మనకి లివర్ క్యాన్సర్ అని మనము ఆల్మోస్ట్ 100% సెన్సిటివిటీతో నిర్ధారించవచ్చు. అలాంటి వాళ్ళకి ఫర్దర్ బయాప్సీ అనేది అవసరం ఉండదు. ఒకసారి ట్రీట్మెంట్ ఒకసారి లివర్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక పేషెంట్కి లివర్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది, అతను ఆల్రెడీ లివర్ సిరోసిస్ ఉందా, ఆ లివర్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి వాళ్ళ కోసం LFTs, బ్లడ్ టెస్ట్, ఎండోస్కోపీ ఇలాంటివి కూడా చేయాలి. అండ్ వన్స్ లివర్ క్యాన్సర్ డయాగ్నోస్ కన్ఫర్మ్ అయ్యాక అది ఏ స్టేజ్ ఉంది, దాని ట్రీట్మెంట్ ఏంటి డిసైడ్ చేయడానికి మనము ఈ CT ట్రైఫెసిక్, MRI ట్రైఫెసిక్ లాంటి టెస్ట్ చేయాలి. సో లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అది ఒక చాలా స్పెషలైజ్డ్ ఏరియా. మనకి రొటీన్గా చెవి, ముక్కు, కాలు, చేతులు, బ్రెస్ట్, థైరాయిడ్, లంగ్స్కి ట్రీట్మెంట్ చేసే క్యాన్సర్ సెంటర్స్లో ఈ ట్రీట్మెంట్ సరిపోదు. ఎందుకంటే ఇది చాలా స్పెషలిస్ట్ లివర్ స్పెషలిస్ట్ ట్రీట్ చేయాలి. ఎందుకంటే లివర్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి లివర్లో క్యాన్సర్తో పాటు మన లివర్ ఫంక్షన్స్ కూడా, వాళ్ళకి లివర్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి యూజువలీ అండర్లయింగ్ లివర్ డిజీజ్ ఉంటుంది, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఆల్కహాల్ అండ్ నాష్, ఫ్యాటీ లివర్ లాంటిది. ఇలా లివర్ డిసీజ్ ఉండటం వలన మన ట్రీట్మెంట్లో మన ఒక్క క్యాన్సర్ దాని స్టేజ్ అవే కాకుండా పేషెంట్ లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, ఆ లివర్ ఫంక్షన్ కరెంట్ స్టేటస్ ఏంటి, అవి కూడా కన్సిడర్ చేసుకొని ట్రీట్మెంట్ చేయాలి. దీని రకంగా మనము పేషెంట్ టు పేషెంట్ చాలా ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనం చేసే ట్రీట్మెంట్స్ ఏంటంటే నార్మల్ మన క్యాన్సర్కి ఏముంటుంది, సర్జరీ చేస్తాము, లేకపోతే సూది మందులు కీమోథెరపీ ఇస్తాము, లేకపోతే రేడియోథెరపీ ఇస్తాము. ఈ లివర్ క్యాన్సర్కి మనకి ఎర్లీ స్టేజ్ పేషెంట్స్కి లివర్ ఫంక్షన్స్ మంచిగా ఉన్న వాళ్ళకి సర్జరీ చేయొచ్చు, హెపటెక్టమీ, అది కూడా చాలా స్పెషలైజ్డ్ పారెన్కైమా ప్రిజర్వింగ్ హెపటెక్టమీస్. అంటే మనకి సర్జరీ చేయాలి కానీ ఆ డిజీజ్ లివర్లో వాడికి సరిపోయినంత ఫంక్షన్ అయ్యే మంచి లివర్ని కూడా వదలగలగాలి. పారెన్కైమా ప్రిజర్వింగ్ హెపటెక్టమీస్ చేయొచ్చు. ఎర్లీ స్టేజ్ లివర్ క్యాన్సర్ విత్ వెరీ పూర్ లివర్ ఫంక్షన్ అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ విత్ కొంచెము లివర్ ఫంక్షన్స్ చాలా అధ్వానంగా ఉంటే ఇది మైక్రోవేవ్ అబ్లేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్,
కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబులేషన్, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ, దెన్ ట్రాన్స్ ఆర్టీరియల్ రేడియో ఎంబులైజేషన్, ఇలాంటి చాలా మోడర్న్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఇవి మనము పేషెంట్ టు పేషెంట్ ఒకసారి మీరు లివర్ స్పెషలిస్ట్ని కలిసి ఆయన చూసి ఇవన్నీ స్పెషలైజ్డ్ ఆప్షన్స్ మన దగ్గర ఉండగలిగితేనే మనము ఈ హెపటోసెల్యులర్ క్యాన్సర్కి న్యాయం చేయగలుగుతాము. అది కాకుండా మనకి హెపటోసెల్యులర్ క్యాన్సర్ కీమోథెరపీ కూడా మన ట్రెడిషనల్ కీమోథెరపీ పనిచేయదు. వీళ్ళకి ఇమ్యూనోథెరపీ అంటే మన బేసిక్లీ ఆ ట్రీట్మెంట్ మన ఇప్పుడు జనరల్ కీమోథెరపీ ఏంటి, మనకి అన్ని సెల్స్ని అటాక్ చేస్తుంది. అందుకే మనకి బ్లడ్ సెల్స్ ఎఫెక్ట్ అయ్యి బ్లడ్ కౌంట్స్ డౌన్ అయిపోతాయి, పేగులు ఎఫెక్ట్ అయ్యి వాంతులు విరోచనాలు వస్తాయి, జుట్టు ఊడిపోద్ది. అలా కాకుండా ఈ ఇమ్యూనోథెరపీ అనేది టార్గెటెడ్ థెరపీ. అంటే అదేంటంటే మనకి బెవజుకిమాబ్ అండ్ సొరఫెనిబ్, లెన్వాటినిబ్, టైరోసిన్ కైనస్ ఇన్హిబిటర్స్ ఇలాగా స్పెసిఫిక్ లివర్లో ఉండే లివర్ క్యాన్సర్ సెల్స్నే టార్గెట్ చేసి బాడీలో ఇంకెక్కడ ఎఫెక్ట్ పడకుండా ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఈ రకరకాల ఆప్షన్స్ మనకి సర్జరీ నుంచి, ట్రాన్స్ప్లాంట్ నుంచి, మైక్రోవేవ్ అబ్లేషన్, టేర్, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ, ఇవన్నీ ఆప్షన్స్ చాలా స్పెషలైజ్డ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇలా అందుకని క్యాన్సర్ పేషెంట్ వచ్చినప్పుడు ఒక లివర్ స్పెషలిస్ట్ సెంటర్కి వెళ్ళి కలిస్తే అతను చూసి మనకి పేషెంట్ జనరల్ కండిషన్, అతని లివర్ ఫంక్షన్ స్టేటస్, క్యాన్సర్ స్టేజ్ అన్ని డిసైడ్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చెప్తాడు. సో మనకి ఎర్లీ స్టేజ్ లివర్ క్యాన్సర్ అంటే మనకి 3 సెంటీమీటర్లు లివర్ ట్యూమర్, లేకపోతే లివర్ ఫంక్షన్స్ మంచిగా ఉండి ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్లో అయినా, అండ్ లివర్ బాగా చెడిపోయిన లివర్ ట్రాన్స్ప్లాంట్కి మన ఇవి ఉంటే సర్జరీ కానీ, మైక్రోవేవ్ అబ్లేషన్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ 80 to 90% సక్సెస్తో మనం లివర్ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు. కానీ అదే అడ్వాన్స్ స్టేజెస్లో మనకి కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబులైజేషన్, ట్రాన్స్ ఆర్టీరియల్ రేడియో ఎంబులైజేషన్, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ ఇలాంటి ట్రీట్మెంట్స్తో మనము ఇంకా 2-3 ఏళ్ల కన్నా ఎక్కువ ప్రొలాంగ్ చేయొచ్చు. అంటే వేరే క్యాన్సర్స్, కడుపులో ఉన్న వేరే క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, వాటికన్నా లివర్ క్యాన్సర్ పేషెంట్స్కి ఈవెన్ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి క్యూర్ రేట్స్ మంచిగా ఉంటాయి. అడ్వాన్స్ స్టేజ్లో వాళ్ళకి కూడా మనకి లైఫ్ ఇంకా మామూలు వేరే క్యాన్సర్ పేషెంట్స్ కన్నా ఎక్కువ ప్రొలాంగ్ చేయొచ్చు అనమాట. సో లివర్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి మనకి దానికి ఉండే అండర్లయింగ్ కాజెస్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. అంటే లివర్ ఎందుకు చెడిపోద్ది? ఆల్కహాల్. సో సారాయం తాగడం బంద్ చేయాలి, అవాయిడ్ చేయాలి, ప్రిఫరబ్లీ మొత్తం బంద్ చేయాలి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేవి ఏంటి, మనకి బేసిక్లీ డ్రగ్ అబ్యూస్ చేసుకునే వాళ్ళకి, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండే వాళ్ళకి, ఈ హెపటైటిస్ టాటూయింగ్ అలా చేయించుకునే వాళ్ళకి, నీడిల్స్ షేర్ చేసుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వస్తాయి. సో మనం అలా హై రిస్క్ ఉన్న వాళ్ళకి హెపటైటిస్ బి, ఫస్ట్ థింగ్ అలాంటి హై రిస్క్ బిహేవియర్స్, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్, ఈ నీడిల్స్ యూజ్ చేయడం, ఐవి డ్రగ్ అబ్యూజెస్, టాటూయింగ్లు ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. చేశాక ఇలా హై రిస్క్ ఉన్నోళ్ళు అందరూ జనరల్ వాళ్ళు కూడా జనరల్ హెల్త్ చెకప్లో హెపటైటిస్ బి, సి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకసారి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వచ్చిందంటే ఇప్పుడు వీటికి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎర్లీ స్టేజ్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి డిటెక్ట్ అయ్యామంటే సింపుల్ టాబ్లెట్స్ వీటిని క్యూర్ చేయొచ్చు. సో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉన్నవాళ్ళు దాన్ని క్యూర్ చేసుకుంటే మనకి హెపటైటిస్ బి, సి వల్ల వచ్చే క్యాన్సర్ రేట్ ఆబ్వియస్లీ అవాయిడ్ చేస్తాం అనమాట. అలాగే నాష్ సిరోసిస్, అంటే ఈ రోజుల్లో మనకి జనాభాలో ఆల్మోస్ట్ 50% మందికి ఫ్యాటీ లివర్ అనే ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అది ఎందుకు? మనకి లైఫ్ స్టైల్ సరిగ్గా లేక, ఈ తిండ్లు, మనం ఈ చిరు తిండ్లు, ప్రాసెస్ ఫుడ్స్, స్వీట్స్, వైట్ బ్రెడ్స్, ఇలాంటి ప్రాసెస్డ్ అండ్ జంక్ ఫుడ్ తినడం వలన ఒబిసిటీ వచ్చి పొట్ట వచ్చి దానివల్ల లివర్ ఫ్యాటీ చేరుతుంది. సో ఈ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వస్తాయి. దీనికోసం ఏంటంటే మనం హెల్దీ ఫుడ్ అంటే ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు, కీరా, సలాడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ప్రోటీన్స్ ఇలాంటివన్నీ తిని ఈ జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్, స్వీట్స్, ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేసి ఫిజికలీ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే దానివల్ల ఫ్యాటీ లివర్, నాష్ తగ్గి దాని ద్వారా కూడా సిరోసిస్ తగ్గుతుంది. సో మెయిన్లీ లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ రాకుండా చేయాల్సింది మనం ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డయట్ ఫాలో అవ్వాలి. దానివల్ల నాష్ సిరోసిస్ తగ్గిపోద్ది. హెపటైటిస్ బి, సి వచ్చే ఇలాంటి బిహేవియర్లు, ఇలాంటి డ్రగ్ అబ్యూజ్లు,
మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి అలా ఉన్నా కూడా హెపటైటిస్ బి తెలిస్తే మనం అర్లీగా ట్రీట్ చేయడం వల్ల వాటిని లివర్ క్యాన్సర్ ప్రివెంట్ అవుద్ది. అది కాకుండా లివర్ క్యాన్సర్ ఉన్న లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళందరూ, ఇవి కాకుండా చాలా కారణాలు ఉన్నాయి లివర్ డిజీజ్కి, ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. అంటే మనకి 6 నెలలకు ఒకసారి అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ సిటీ స్కాన్ కానీ విత్ ఆల్ఫా-ఫెటోప్రోటీన్ అనే టెస్ట్లు ఇవి చేయించుకోవటం వల్ల మనం లివర్ క్యాన్సర్ ప్రివెంట్ చేయలేకపోయినా కూడా చాలా ఎర్లీ స్టేజ్లో దాన్ని డిటెక్ట్ చేసి ట్రీట్ చేయగలుగుతాము. సో మనకి రొటీన్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే కీమోథెరపీ అంటే మన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్కి, స్టమక్ క్యాన్సర్కి, గర్భసంచి క్యాన్సర్కి యూజ్ చేసే కీమోథెరపీ లివర్ క్యాన్సర్కి అసలు పనిచేయదు. ఎందుకంటే మనకి ఆ లివర్ ఆ లెవెల్ ఆఫ్ కీమోథెరపీ డోసెస్ తట్టుకోలేవు. అండ్ అంత లెవెల్ డోసెస్ ఇస్తే లివర్ ఫెయిల్ అయిపోతుంది. అండ్ దట్టు ఈ పేషెంట్స్ చాలామందికి అండర్లయింగ్ లివర్ డిజీజ్ ఉంటుంది, అంటే లివర్ చెడిపోయి ఉంటుంది ఆల్రెడీ రకరకాల కారణాల వలన, ఆల్కహాల్, హెపటైటిస్ వైరసెస్, లేకపోతే ఫ్యాటీ లివర్ వలన లివర్ చెడిపోయి ఉంటుంది. సో మనము ట్రెడిషనల్గా ఇచ్చే కీమోథెరపీలు లివర్ క్యాన్సర్కి అసలు పనిచేయవు, తీసుకోకూడదు కూడా. మనం ఇప్పుడు లివర్ క్యాన్సర్కి ఆఫ్కోర్స్ అర్లీ స్టేజ్లో అయితే లివర్ ట్రాన్స్ప్లాంట్, లివర్ సర్జరీ, దెన్ టేస్, టేర్, మైక్రోవేవ్ అబ్లేషన్ లాంటి చాలా మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బట్ అడ్వాన్స్ స్టేజ్ పేషెంట్కి మనం ఏం చేయలేము. అలాంటి పేషెంట్స్కి టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ. అంటే ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి బేసిక్లీ ఓన్లీ లివర్లో ఉండే సెల్స్నే టార్గెట్ చేస్తాయి, ఆ క్యాన్సర్ సెల్స్నే. ఇది కాకుండా బాడీ మీద పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇలాంటివి ఏంటంటే మనకి సొరఫినిబ్, లెన్వాటినిబ్ ఇలాంటి డ్రగ్స్, బెవజుకిమాబ్, ఎటలిజుమాబ్ ఇలాంటి డ్రగ్స్ ఉన్నాయన్నమాట. అఫ్కోర్స్ కానీ ఏంటంటే మనకి ఈ క్యాన్సర్ పేషెంట్స్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్ వచ్చాక ఈ మందుల వలన లైఫ్ ప్రొలాంగ్ అవడమే కానీ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉండదు. అల్ట్రాసౌండ్లో లివర్ క్యాన్సర్ తెలుస్తుందా అంటే, అల్ట్రాసౌండ్ కెన్ బి ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే పేషెంట్కి లివర్ చెడిపోయిన వాళ్ళకి అల్ట్రాసౌండ్లో లివర్లో గడ్డ ఉందని నిర్ధారించవచ్చు. ఎయిదర్ అల్ట్రాసౌండ్ కానీ ఒకసారి అల్ట్రాసౌండ్లో డయాగ్నోస్ అయ్యాక కన్ఫర్మ్ చేసుకుని లివర్ క్యాన్సర్ అని చెప్పడానికి మనకి బ్లడ్ టెస్ట్, ఆల్ఫా-ఫెటోప్రోటీన్, పివ్కా లాంటి బ్లడ్ టెస్ట్, సిటీ లివర్ ట్రైఫెసిక్ కానీ ఎంఆర్ఐ లివర్ ట్రైఫెసిక్ లాంటి టెస్ట్, అండ్ రేర్లీ కొంతమంది పేషెంట్స్కి బయాప్సీ, ఇవన్నీ అవసరం పడవచ్చు. అంటే లాస్ట్ స్టేజ్ లివర్ క్యాన్సర్ అంటే 2 రకాలు. ఒకటేమో మనకి లివర్ క్యాన్సర్ లివర్కే పరిమితమైంది, అండ్ పేషెంట్కి లివర్ ఫంక్షన్స్, లివర్ సిరోసిస్ వలన లివర్ ఫంక్షన్స్ చాలా అధ్వానంగా తయారయ్యాయి. అంటే చాలా లివర్ ఫంక్షన్స్ చాలా పూర్గా ఉన్నాయి, దానివల్ల పేషెంట్ ట్రీట్ చేయలేకపోతున్నాం. అంటే అలాంటి వాళ్ళకి సెలెక్టెడ్ పేషెంట్స్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ ఉంటుంది. కానీ అదే మనకి లివర్ క్యాన్సర్ బాగా లివర్ నుంచి బియాండ్ స్ప్రెడ్ అయిపోయి ఊపిరితిత్తులకి, బోన్స్కి, వేరే బాడీలో వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయింది. అలాంటి అడ్వాన్స్ లివర్ క్యాన్సర్కి క్యూర్ పాసిబుల్ ఉండదు. అలాంటి వాళ్ళకి మనము టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్, సొరఫినిబ్, ఎటలిజుమాబ్, బెవజుకిమాబ్ ఇలాంటి డ్రగ్స్తో మనము లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చే కానీ క్యూర్ ఇవ్వలేము.